శ్రీరామ్, లేక ఆ లెటర్ రాసిందన్న ఒక్క కారణంతో నీ కాపురాన్ని నాశనం చేసుకోకు. అవి మనసులో పెట్టుకోకు నాన్న. నాకు డైవర్స్ కావాలమ్మా. నువ్వెన్ని చెప్పినా ఆ అమ్మాయి మొహం ఎక్కడ నేను చూడదలుచుకోలేదు. ఒకసారి నీ మాట విన్నాను, ఇక చాలు. ఈ విషయంలో ఇక ఎలాంటి కాంప్రమైజ్లు ఉండవు. శ్రీరామ్, మనం విన్నది నిజమేనా పెదనానా? అన్నయ్య డైవర్స్ తీసుకుంటున్నాడట. ఏం చేస్తాడమ్మా, శ్రీరామ్కి అంతకు మించి వేరే దారి లేదు. వాడి ప్లేస్లో ఎవరున్నా అలానే ఆలోచిస్తారు. పెదనానా, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు లేఖకి డైవర్స్ ఇస్తే అన్నయ్య ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందా? అవును సుధా, ఆస్తిలో వాటా ఇవ్వాలి, తప్పదు. ఎవరన్నా వింటే నవ్విపోతారు. వారం రోజుల కాపురానికే ఆస్తిలో వాటా ఇవ్వాలా? రూలే రాజేశ్వరి, వారం కాదు 24 గంటలైనా ఇవ్వాల్సిందే. అలాంటి కేసులు చాలా ఉన్నాయి. పెదనానా, అభిప్రాయాలు ఎలా ఉన్నా రూల్ ప్రకారం ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని మీరేగా అన్నారు. అది మాత్రం తప్పదమ్మా. ఎంత వాటా ఇవ్వాల్సి రావచ్చు? నాకు సరిగ్గా తెలియదమ్మా, కానీ శ్రీరామ్ వాటాలో సగం మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. అమ్మో, అప్పుడు అన్నయ్యకేం మిగులుతుంది? సుధా, ఆవేశపడకు. ఇదంతా జరిగినప్పుడు కదా. హలో రేఖా. హలో, బాగున్నారా? నా సంగతి వదిలే కానీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఇక్కడ శ్రీరామ్ నీ కదివితే కోపం తెచ్చుకుంటున్నాడు. పోనీ లేఖ ఏమైనా చెప్పిందా? లేదండి, ఇక్కడ అదే పరిస్థితి. అమ్మ నాన్నలేమో ఏడుస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నా మనసు ముక్కలైపోతుంది. అసలు ఇదంతా నా వల్లే జరిగిందేమో అనిపిస్తుంది. నీ వల్లే అని నీ మీద వేసుకుని బాధపడటం దేనికి? అక్కడ చూస్తేనేమో అత్తగారిల్లు, ఇక్కడ చూస్తే అమ్మ నాన్న. ఈ లేఖ వల్ల ఇన్ని సమస్యలు వస్తాయి అనుకోలేదండి. సరే, నువ్వేం బెంగ పెట్టుకో, అన్నీ అవే సర్దుకుంటాయి. అత్తయ్య మామయ్యని దగ్గరుండి చూసుకో. నా బెంగంతా వాళ్ళ గురించేనండి. నువ్వేం ఫీల్ అవ్వకు, మంచి వాళ్లకు మంచే జరుగుతుంది. ఏమండి, నేను తెలివైన దాన్ని, మంచి చెడు తెలిసిన దాన్ని అని మీరే అన్నారు. నేను విషయం చెప్తే వింటారా? ఏంటి? వాడి పరువు ప్రతిష్టలు కాపాడాలంటే ఈ ఉత్తరం రాసిన వ్యక్తి ముఖ్యం. నువ్వు ఎలాగైనా ఆలోచించు, కానీ ఈ సమస్యను కుదిరినంత త్వరగా సెటిల్ చేయి. శ్రీరామ్, మీ అమ్మ లేఖ ఇంటికి రాయబారానికి వెళుతుంది. అయినా మళ్ళీ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం ఇక్కడ ఎవ్వరికీ ఇష్టం లేదు. ఆగమ్మా, అమ్మా, పిన్ని ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మనం ప్రశ్నించలేదు. ఇప్పుడెందుకు అడగడం? పిన్ని వెళ్తుంది ఓ కాపురం నిలబెట్టడానికి. వెళ్ళిరాని అమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది కార్తీక్, నా పెద్దరికాన్ని గుర్తించినందుకు, ఓ జంట విడిపోకూడదని తాపత్రయపడుతున్నందుకు. పెద్ద కొడుకు అనిపించుకున్నావు, బాధ్యతగా మాట్లాడావు. నీలా నీ తమ్ముడు కూడా బాధపడకూడదని తాపత్రయపడుతున్నాను. అందుకే వెళ్తున్నాను.